రెజ్యునేషన్ చిన్న మంతో ఇస్తే పోతుంది అనుకున్నప్పుడు ఏదో మేము గోధుమలు లాంటి మంది చెప్తాం. ఇప్పుడు పెరుగు బెల్లం ఇది చాలా మంచి పాయింట్ చెప్పాలండి. పెరుగు బెల్లం ఉండే ఏం లేదండి అందులో. పెరుగులో బెల్లం వేసుకుని తినాలి. ఇది రెజ్యునేషన్ కి నంబర్ 1 డ్రగ్. ఇది చూడటానికి చిటకాలాగా అనిపిస్తుంది. చిటకా కాదు సుమా, ఇది సైంటిఫిక్. నేను ప్రొఫెసర్ని. నేను ప్రతి చోట ఎందుకు ఆ మాట అంటున్నానంటేనండి, ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ప్రతి వాళ్ళు ఆయుర్వేదం మాట్లాడేవాళ్ళు. వంట చేసేవాళ్ళు ఆయుర్వేదం మాట్లాడుతున్నారు, ప్రవచనం చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు, ముగ్గులు వేసేవాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నాను, మనసులో బాధేస్తుంది. ఆయుర్వేదం సూపర్ రోజుల్లో చింతపండు కొనుక్కోవడం కాదండి, సైంటిఫిక్ మెడిసిన్ అది. అందుకోసం నేను ఎన్నిసార్లు 10 ప్రొఫెసర్ అంటున్నానంటే గొప్పతనం చెప్పుకోవడం కోసం కాదు, శాస్త్రం చెప్తాను. నేను శాస్త్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు నేను మొదటి వాళ్ళు. అందుకోసం నేను ప్రొఫెసర్ని. శాస్త్రం చెప్పింది పెరుగు బెల్లం తినమని. ఇది చిటకాకి చెప్పి కొత్త వాళ్ళు ఆయుర్వేదం చెప్పింది అంటారు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పారు వాళ్ళకి ఏం తెలుసు? నేను చెప్తా ఎక్కడ దొరికారు కాదండి. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి వాడు ఆయుర్వేదం చెప్పేవాడే. ఆ ఛానల్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు పెరుగు బెల్లం రెజ్యునేషన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి. కప్పు నిండా పెరుగు అంటే మళ్ళీ ఆవు పెరుగు ఏదైనా పర్లేదు. పెరుగు జనరల్ గా ఏంటంటేనండి, ఇటువంటి వాటికి ఆవు పెరుగు కన్నా గేదె పెరుగు శ్రేష్టం. అంటే ఆయుర్వేదం అంటాడు కదా ఆవు, అట్లేం లేదు. ఆయుర్వేదం అంటే కేవలం ఆవే కావాలని లేదండి. గేదె పెరుగు గుణాలు గేదె పెరుగు ఉన్నాయి. అందుకని ఎందుకంటే ఎక్కువ మంది ఆవు మీదే చెప్తా ఎంతసేపటికి పాయింట్ ఏంటంటే, శాస్త్రం తెలిసిన తర్వాత దేనికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఆవు పెరుగుకునే కూడా ఆవు పెరుగుకున్నాయి. బట్ ఈ పరిస్థితిలో శరీరానికి బలం రావాలంటే మాత్రం గేదె పెరిగే ఇవ్వాలి. గేదె పెరుగులో బెల్లం అంటే, ఇప్పుడు గేదె పెరుగు తీయగా ఉండొచ్చు, ఎన్ని టైం పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదం ప్రకారం రక్తం తగ్గిస్తుంది. చూడండి ఎంత ఆయుర్వేదంలో ఋషి అంటే ఋషి. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదం రక్తం తగ్గిస్తుంది. తీయగా ఉండే పెరుగు బెల్లం వేసుకుని రక్తాన్ని పెంచుతుంది. ఎంత అబ్జర్వేషన్ చెప్పండి. పెరుగు తీయగా ఉంటేనట రక్తం పెంచుతుందట, పెరుగు పుల్లగా ఉంటే రక్తం తీసేస్తుందట. ఏమిటంటే అబ్జర్వేషన్. అందుకోసం వాడు త్రికాలజ్ఞుడు 3 కాలాలు వాడికి తెలిసాడు. ఇప్పుడు మనం 90% పుల్ల పెరిగే తింటున్నాం. ఇదంతా చెప్పేది ఏంటంటేనండి, మాకు పుల్ల పెరుగు మంచిది అని చెప్పేవాడు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నేను చెప్పను. ఎందుకోసం? నా శాస్త్రం లేదు.